సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ కొత్తవడం బాయ్స్ ఫ్రమ్ కొత్తవడం. సో ఆల్రెడీ మీరు తమిళ చూసిళ్ళు అండ్ మనం ఏ టాపిక్ మీద ఈ బ్లాగ్ తీయబోతున్నామో మీకు ఐడియా ఉంది. సో ఏంటంటే ఇవాళ మొత్తం వినాయకుడు ఊరేగింపు ఉంది. ఏంటంటే మన లొకేషన్ కొత్తవడం. సో కొత్తవడం నుంచి ఎవరైతే చూస్తారో మీది ఏ ఏరియానో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ వినాయకుడు ఒకవేళ పెట్టుంటే ఎన్ని ఫీట్స్ లైక్ ఎట్లా జరిగింది అది మొత్తం అయితే కామెంట్ చేయండి. సో మనం ఈ బ్లాగ్లో ఏం చేయబోతున్నామంటే మొత్తం అసలు రామవరం, కొత్తగూడెం, సో మొత్తం ప్లేస్ కవర్ చేసి ఎక్కడ హైయెస్ట్ వినాయకుడు ఎక్కడుందో అది కవర్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మొత్తం గొడవలు అవుతాయన్నట, ఎక్కువ క్రౌడ్ ఉంది అండ్ పబ్లిక్ మొత్తం ఇట్లంటే పోలీసులు ఉన్నారట. సో అక్కడికి పోయి ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందేమో మొత్తం అయితే షూట్ చేసి A to Z షూట్ చేసి మనం ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో మన ఛానల్కి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కొత్తడం చూస్తారో ఈ వీడియో వాళ్ళ ఏరియా అండ్ మీ ఏరియా అండ్ మీ వినాయకుడు ఎక్కడెక్కడ ఏరియాలో ఎన్నెన్ని పెట్టిలో, సో దాని హైట్ ఎంతనో అది మొత్తం అయితే కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే బయట నుంచి చూస్తారో టోటల్ A to Z చూడండి. మనం మొత్తం ఈ వీడియోలో మొత్తం కొత్తగూడెంను కూడా హైలైట్ చేయబోతున్నాం, అంటే మొత్తం ఎక్స్పోజ్ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అంతే, మీరు ఏమైనా మాట్లాడతారా? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. జై. సో గాయ్స్ ఇప్పుడైతే మూవ్ అయిపోయినాం. సో జస్ట్ 3 మెంబర్స్ పోతున్నాం మా గ్రూప్లో. మొత్తం ఏమవుతుందో చూడాలా. స్టే ట్యూన్. సో గాయస్ ఇందాక 2 తీసినాం కదా క్లిప్స్. సో అవి రామవరంలో టాప్. సో ఇందాక 2 తీసినాం కదా అవి రామవరంలో టాప్. సో ఏంటంటే ఇప్పుడు బాబు క్యాంప్కి వచ్చినాం. ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా కొంతమంది చూసేటోళ్ళు కొత్తడంలో. సో బాబు క్యాంప్లో టాప్ 2 ఏంటంటే ఇప్పుడు ఒకటి తీస్తా. టాప్ 2 అంటే లాస్ట్ ఇయర్ 2 పెట్టిలు పెద్దవి. సో ఈ సంవత్సరం అయితే చిన్నది పెట్టిలు. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో ఒకటి పెద్ద చూపెట్టినాక నెక్స్ట్ టైం చిన్న చూపెట్టేస్తా. అండ్ ఇక నెక్స్ట్ డైరెక్ట్ మనం ఎటు అది లేపాక్షి గల్లీ కొత్తడం ఇక్కడ గణేష్ బార్ అంటే సోనో విజన్ ఏంటంటే రైల్వే స్టేషన్ కాడ అక్కడ ఇక మెయిన్ ఉంటాయి. మొత్తం ఆ గల్లీలో పెద్ద పెద్ద స్పాన్సర్స్ ఉంటారు, పెద్ద ఉంటాయి. సో చూద్దాం ఎట్లుంటుంది ఏంది కదా. ఐ హోప్ బోర్ కొట్టట్లే అనుకుంటా నా వీడియో. సో చూడండి, ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతే బ్రో. నేను కూడా ఇక్కడ స్టే చేసుకొని పెళ్లి చేసుకుంటా బ్రో. ఈ లైటింగ్ సెట్ అయిపోతుంది అంతే. చాలు ఈ మాత్రం చాలు. ఏంద్రా చాలు. సో అదే గాయస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో గాయస్ ఇప్పుడు చూసిళ్ళు కదా అది పెద్దది ఏంటంటే బాబు క్యాంప్లో పెద్దది. దానికంటే ఇంకా పెద్దవి ఉంటాయి కొత్తగూడెంలో. దానికంటే ఇంకా పెద్దగా ఉంటాయి కొత్తగూడెంలో. సోనో విజన్ పక్కన చెప్పినా గల్లీ రైల్వే స్టేషన్ గల్లీలా. సో చాలా పెద్దగా ఉంటాయి. స్టే ట్యూన్డ్, చూపెడతాం పోయి. సో ఇదిగా సంగతి మొత్తం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇది బ్రో అన్ని దగ్గర ఒక 5-6 వినాయకుల దగ్గర పోయినాం బ్రో, కానీ మాకు ప్రసాదం ఎవ్వరు పెట్టట్లేదు బ్రో.
अरे जप्पा राजा जंगिल राजा पेट्रा फोनो लकड़ी कपाल చాలా బాగా అనిపిస్తుంది. పెద్ద జాతర లెక్క ఉంది వామ్మో. ఈడ. కొట్టడం వైబ్స్ హడావిడి ఉంది బ్రో మొత్తం. ర్యాప్ ర్యాప్. ఉన్నది ట్రాఫిక్ 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 ట్రాఫిక్. ఓ రైడర్ మెల్లగరా రైడర్ రైడరే కానీ నువ్వు డోంట్ డిస్టర్బ్ ముగ్గురం పోతాం. గాల్లో అరే పోతాం మామ direct. వద్దురా బాబు, ఇంటికాడ వెయిట్ చేస్తాను అసలు. అరే నీ ఇంట్లో చెప్పి రాలే బాయ్. అట్లా కలిసి బయట నుంచి మన మీద పెట్టుతాము. సో గాయస్ కొత్తగూడెం వాళ్ళు గుర్తుపట్టిల్లు అనుకుంటే గల్లీ చూపెట్టరా. గణేష్ చేసినాం బాబు బాయ్. ఫేమస్ ప్లేస్ గణేష్ బార్. అరే తీస్తాడే అనుకున్నా ఈరోజు ఇక్కడ ఎగినట్టున్నాం. అరే ఇక్కడ పెడదాం రా బండి. అరే ఈడ పెడదాం. పక్క పెట్టేస్తా. ఇగో ఈడైతే బండి పెట్టినాం వేసుకోపోకుండ్రి. ఇగో మా బండి. సో గాయస్ చూడండి, ఇది మొత్తం ఎంత పెద్ద పందిరేసిల్లో. మొత్తం ర్యాంప్ ఉంది డైరెక్ట్. ఎంత పెద్ద పందిరి చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ టు మొత్తం ఫ్రంట్ సైడ్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. అంతే. సో ఏదైతే వీడియోలో చూసిల్లో మీరు వినాయకుళ్ళని, అందులో టాప్ ఏది మీకు ఏది మంచిగా అనిపించింది సో అదైతే చెప్పండి. ఎట్ ద సేమ్ టైం మొత్తం టాప్ చూపెట్టినాం. ఆల్రెడీ కొత్తగూడెం మొత్తం కవర్ చేసినాం.
సో వేరే ఏరియాలలో ఒకవేళ మీరు ఎవరైతే చూస్తారో కొత్తడం నుంచి మీ ఏరియాలో ఒకవేళ కవర్ చేయలేకుంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ బరాబర్ మనం కవర్ చేద్దాం. దీనికంటే ఇంకా అప్గ్రేడ్ చేసి మంచిగా స్క్రిప్ట్తో మంచిగా మొత్తం ప్లానింగ్తో చేద్దాం. సో ఇది వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా తీసినాం. సో నాకు తెలిసి కొంచెం బోర్ కొట్టింది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు చూసినందుకు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే బరాబర్ మంచిగా ఉంటుంది అనుకుంటాను. ఫన్నీ వీడియో మస్తు ఉంటుంది, ఎందుకంటే ప్రాంక్ వీడియో మొత్తం ప్లాన్ అయిపోయింది. సో అయిపోతుంది ఇక డైరెక్ట్. నేను చెప్పాను నెక్స్ట్ వీడియో డైరెక్ట్ చూడండి, ఎందుకంటే చెప్తే మళ్ళీ సస్పెన్స్ మిస్ అవుతారు, థ్రిల్లింగ్ ఉండదు. సో నెక్స్ట్ వీడియో మస్తు వస్తుంది. ఇవాళ నిమజ్జనం. సో రేపు ఈ వీడియో వచ్చేస్తుంది. రేపే ఒకటి తీసేది ఉంది వీడియో. సో వాడి చూస్తే అలర్ట్ అయిపోతాడు. సో అందుకనే చెప్పట్లే, అంతే ఇక ఈ రోజుకైతే ఇంతే. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనది మొత్తం కంటెంట్ ప్రాంక్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి ప్రాంక్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ గణేశుని నిమజ్జనం మొత్తం కొత్తడంది హవా ఎట్లుంటుంది, మొత్తం ఎట్లా కవర్ చేయాలి అన్నట్టు మొత్తం చేసినాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్తావా? అంతే, రైట్.